హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వ్లాగ్స్ తెలుగు. ఇక్కడ సడన్ జర్నీ ఎక్కడికి అంటే మేము సమ్మర్ హాలిడేస్ అంటే సమ్మర్ హాలిడేస్ కాదు, యాక్చువల్గా ఏప్రిల్ ఎండింగ్లో హాలిడేస్ ఉంటాయి. బట్ ఇక్కడైతే మేము ముందుగానే మా ఊరైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్, కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము ముగ్గురం అయితే అనపర్తి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి, పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట. అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్తో అయితే బస్ ఎక్కేసాము. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడైతే జాన్విత ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, వాళ్ళ తమ్ముడిని ఏడిపిస్తా, ఇంకా స్నాక్స్ తింటూ అలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. సర్లే ఇంకా వ్లాగ్ అయితే చూపిద్దాం. వ్లాగ్ ఫుల్ జర్నీ కాదు, ఇంకా తర్వాత రోజు ఏమేమి చేసాము, ఎక్కడికి వెళ్ళామని కూడా ఉంటుంది ఈ వ్లాగ్లో. అయితే మీరైతే ఈ వ్లాగ్ అయితే చూసేయండి. సో ఇక్కడైతే ఏమున్నాయో చూద్దాం మన బస్సులో. ఇదిగోండి ఏసీ పాయింట్స్, ఇక్కడ కాలు దగ్గర ఏసీ పాయింట్స్. ఇది మనకు చలేస్తే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ చేసుకోవచ్చు. అదా ఎమర్జెన్సీది ఏదో, అది ఎమర్జెన్సీలో గ్లాస్ బ్రేక్ చేసేది అనమాట. అది గ్లాస్ బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. అవును, ఇంకోండి ఇక్కడైతే లగేజ్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్, కింద కూడా లెగ్ స్పేస్, ఇదంతా 2 బ్లాంకెట్స్, వాటర్ బాటిల్ ఇవి. అదిగోండి బీబో వాటర్ బాటిల్స్ 2 బాటిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఛార్జింగ్ యూఎస్బీ పోర్ట్స్, మొబైల్ హోల్డర్స్, మొబైల్ పెట్టుకోవడానికి సీట్స్ అయితే ఇంకోండి ఇలా పిల్లో ఒకటి ఇలా అయితే ఇచ్చారు. బాగుంది బస్ అయితే, కొత్త బస్ అనుకుంటా. కర్టెన్స్ అయ్యి అయితే చాలా బాగున్నాయి, నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. కొన్ని బస్సెస్లో అయితే ఈ మధ్య వాటర్ బాటిల్ కూడా ఇవ్వట్లే అడిగితే కానీ, ఇక్కడ బాగానే ప్రొవైడ్ చేశారు. ఏం కనబడుతుంది, విండో తీస్తే ఫార్మల్ అది. చిన్నోడైతే ఇంకే మాల్ చూసినా ఫారం మాల్ అంటాడు. వాడికి తెలిసిన మాల్ పేరు ఏదన్నా ఉంది అంటే అది ఫారం మాల్ అనమాట. సో అక్కడ ఏదో కొంచెం ముందుకు వెళ్ళాక ఏదో మాల్ కనబడితే దాన్ని ఫారం మాల్ అంటున్నాడు. అలా విండోలో అయితే చూస్తా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే. జర్నీలు అంటే ఎంత పిచ్చో మామూలుగా అసలు ఇబ్బందే బెటర్ అనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. పాట పాడు, నువ్వు వదిలే, పాట పాడు, చిన్న పాట. బుడ్డోడికి వచ్చిన ఏకైక పాట అయితే గుంటూరు కారం మూవీలో దమ్మసాల సాంగ్. అదే రోజంతా పాడుతూ ఉంటాడు అనమాట. భలే పాడతాడు ఆ సాంగ్ అయితే, పిచ్చి ఇష్టం అనమాట. చూస్తాడు, పాడతాడు, చాలా ఇష్టం ఆ సాంగ్ అయితే. ఇంకా జర్నీ అయితే అయిపోయింది. మేమైతే మా ఊరు వెళ్ళిపోయాం. ఇంకా రెడీ అయిపోయి అయితే మళ్ళీ బయటకు వచ్చేసాము. ఏం లేదండి, ఇంకా ఇక్కడ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి కదా. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో మనకి ఇదంతా ఉంటుంది, ఆత్రేయపురం, ధవళేశ్వరం, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవైతే చూద్దామనేసి నేను ఇప్పుడు వరకు వెళ్ళలేదన్నమాట. బయట నుంచి వెళ్ళడమే కానీ ఊరు లోపలికి అలా ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా సరే అని చెప్పి బయలుదేరాం. మా అన్నయ్య, వదిన, ఇంకా అమ్మ, మా పిల్లలు అందరూ అయితే బయలుదేరామన్నమాట చూద్దామని. ఇక్కడైతే అన్నీ తిరిగి అయితే ఎక్కడికంటే ఆత్రేయపురం వచ్చేసాం. ఇక్కడ పూతరేకులు తీసుకుందామని అయితే ఇక్కడ ఆత్రేయపురం అయితే వచ్చేసాము. ఇదిగోండి పూతరేకులు షాపులు, మనకి ఎంటర్ అవ్వగానే చాలా పూతరేకులు షాప్స్ అవే ఉంటాయి.
అంటే ఈ రేకులు తయారు చేసి ఉంటాయి. అండ్ డైరెక్ట్ పూతరేకులు అప్పటికప్పుడు చుడతారు కదా అక్కడ, అవి కూడా ఉంటాయి అన్నమాట ఆ షాప్స్ అయితే. మేమైతే ఇంకా ఒక షాప్ దగ్గర ఆగైతే తీసుకుందాం అనుకున్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ అయితే షాప్స్ అలా ఉంటానే ఉన్నాయన్నమాట. ఆ నేచర్ అదంతా అయితే అబ్బా భలే ఉంది, గ్రీనరీ సూపర్ ఉందన్నమాట. అసలు ఎండ చాలా ఎండ ఉంది బయట అయితే, కానీ ఆ రోడ్డు మాత్రం ఫుల్ చల్లగా, అంటే చల్లగా అంటే ఎండ లేకుండా చెట్లు నీడ అదంతా చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడైతే ఒక షాప్ దగ్గర అయితే ఆగామండి. ఇంకా ఇక్కడ పూతరేకులు అయితే తీసుకుందాం అనేసి అనుకొని ఇంకా ఒక షాప్ దగ్గర అయితే ఆగాం. అంటే ఏ షాప్ దగ్గర ఆగినా మనకి సేమ్ ఉంటాయండి అన్నీ. ఇలాంగలు, మరమరాలు, ఉండలు ఇవన్నీ అయితే మనకి కనిపిస్తాయి. మామిడి తాండ్ర, రేగుడియాలు, సోంపాపిడి ఇవన్నీ మన ఈస్ట్ గోదావరి సైడ్ ఫేమస్ కదా. సో ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా మనకి ఇవైతే కనిపిస్తాయి. ఇంక మేమైతే పూతరేకులు అయితే తీసుకుందామని ఇంకా అప్పటికప్పుడు చుట్టినవి అవన్నీ. సో ఏదో ఒక 2 బాక్సెస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకొండ ఆవిడైతే చుడుతుందన్నమాట బెల్లం పూతరేకులు. ఇవి అయితే ఏదో అంటారు దీన్ని, నాకు ఐడియా లేదు పేరు అయితే. అది చేత్తో వేస్తారు కదా, అది చేత్తో అంటే వేళ్ళతో వేస్తారు కదా, అదన్నమాట ఈ స్వీట్ అయితే. దాని పేరేంటో నాకు ఐడియా లేదు. అదొకటి తీసుకున్నాము. జాన్విత మరమరాలు ఉండలు ఉంటాయి కదా, అవి కావాలంది, అవి అయితే తీసుకున్నాము. ఇంకా పూతరేకులు తీసుకున్నాం అంతే. కావాలట. ఈ మీరే తయారు చేస్తారా? రేకులు మీరే తయారు చేస్తారా? ఎంత బాగుంటాయి అంట. అమ్మకు చూపించేద్దాం. అందుకనిలే చాలు. మరమరాలు అరే అని పట్టుకో. మరమరాలు ఉండి అది ఒకటి ఇవ్వండి ప్యాకెట్. ఏది కావాలి అదా ఇదో ఏదో ఒకటే. ఇంకా అన్ని స్వీట్లు తింటే ఇంకంతే. అది వద్దులే, ఇది తీసుకు. మరమరాలు ఉండలేదు కొంచెం ఎక్కువసేపు తినచ్చు. ఫోన్పే ఉంటుందంట. ఇక్కడైతే అవన్నీ తీసేసుకొని అయితే ఆపోజిట్లో ఒక చెరువు ఉంది. పిల్లలైతే ఇంకా చెరువులో అక్కడ రాళ్ళు ఉంటే రాళ్ళు వేసుకుంటా కొంచెంసేపు ఆడుకుంటున్నారు. మేము కూడా అలా కొంచెంసేపు ఎంజాయ్ చేద్దామని అయితే ఆగామన్నమాట. సరే కొంచెంసేపు ఆగి అప్పుడు వెళ్దాంలే అనేసి ఆ చెట్టు, మర్రి చెట్టు ఉంది కదా, ఆ నీడకైతే ఆపి ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎదరగలకో వెళ్ళలేదా? ఎదరికెళ్ళకండి, ఎదరికెళ్ళొద్దు అసలు. కలబంద కూడా ఉంది ఇక్కడ, అలోవేరా, అరిటాకులు, మర్రి చెట్టు. సరే కదా, పదండి వెళ్దాం. ఇందా చిన్న ఉన్నాడండి. వేరే చోటుకి వెళ్దాం, వేరే కాలువ దగ్గరికి వెళ్దాం. ఓకే, నువ్వు అది వెనకాల ఎట్టే జాని తమ్ముతాను. కందదుంప ఊరు ఇప్పుడు బొబ్బర్లంక. కంద మనం కూరగా సంపాదించుకుంటాం కదా. ఏం తింటున్నారు నువ్వు? కొబ్బరికాయ కాదు, ఏం తిన్నా? మల్లారి పుండ. పట్ల ఎంత ఉంది? కొబ్బరికాయ.
ఇంకా ఆత్రేయపురం నుంచి అలా అలా మిగతా చుట్టుపక్కల ఊర్లన్నీ చూసుకుంటా ధవళేశ్వరం బ్యారేజ్ మీదకి అయితే వచ్చామండి. ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ఫేమస్సే కదా ఇక్కడ మన రాజమండ్రి ఇది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి చుట్టుపక్కల. సో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫుల్ ఎండ అండి, అబ్బా ఎంత ఎండ ఉందో అసలు ఇక్కడ బ్యారేజ్ మీద. గాలి అయితే చాలా బాగా వేసింది, చల్లగా ఉంది. బట్ ఎండ చాలా ఎండ ఉంది. జాను ఆయన అయితే ఇంకోండి మన కాటన్ దర్ గారు 96 years ఉన్నారంట ఆయన. కానీ నిజంగా గ్రేట్ అండి. ధవళేశ్వరం బ్యారేజ్ ఎంతమందికి యూజ్ అవుతుందో అసలు. ధవళేశ్వరం మీరు కాళ్ళు ఎత్తకూడదు అసలు, జాను అని ఆడు జాగ్రత్త దూకుతాడు. ఈ చివరికి వచ్చామే కానీ ఇంకా ఎంత భయం వేసిందో. వీళ్ళు అంటే కుదురుగా ఉండరు కదండి, అంటే కాళ్ళెత్తి చూడ్డాలు అసలే కూతులు అన్నమాట మా పిల్లలు. ఇంకా ఎంత భయం వేసిందో, మామూలు భయమే లేదు. సరే అని చెప్పి కొంచెంసేపు అవన్నీ ఆ గేట్స్ వాటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మా అన్నయ్య అయితే. ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అన్నీ చూపించి అయితే ఇంకా వెళ్ళిపోయాం. అమ్మో ఎంత ఇది ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ అయితే సర్ ఆర్థర్ కాటన్ గారు అయితే 1970లో కట్టించడం అయితే స్టార్ట్ చేశారంట. 1982లో అది ఫినిష్ అయింది మొత్తం అంతా. చూడండి ఆల్మోస్ట్ 12 years పట్టిందంట ఈ బ్రిడ్జ్ అంతా పూర్తవ్వి ఓపెన్ అవ్వడానికి. ఇంకా బ్రిడ్జ్ అయితే చూసేసి మేము డైరెక్ట్ రాజమండ్రి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ అంటే ఈస్కాన్ మందిర్ రోడ్డు ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా అలా మధ్యాహ్నం అండి, ఇంకా గుళ్ళు అవి ఏమి దిగి చూడలేదు అనమాట. ఇంకా కాలు కాలిపోతే ఇంకా ఎండ మామూలుగా లేదు కదా. ఇక అలా చూసుకుంటా కారులోంచి చూసుకుంటా అయితే వెళ్ళిపోయాము. చాలాసార్లు చూసాంలేండి ఇవన్నీ, ఇంకా అందుకని అయితే దిగి చూడలేదు మేమైతే. ఇంకా అన్నీ చూసుకొని అయితే లంచ్ టైం అయిందని చెప్పి మన రాజమండ్రిలో ఫేమస్ శ్రీకన్య కంఫర్ట్కి అయితే వచ్చేసామండి. చాలాసార్లు ఇంకా ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికే వెళ్తామన్నమాట. ఇంకా అది ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది, ఫేవరెట్ రెస్టారెంట్ అయితే అయిపోయింది. ఇంక ఎన్ని కొత్త వచ్చినా ఇంకా చివరికి మళ్ళీ అక్కడికే వెళ్తామన్నమాట. ఇక్కడికైతే వచ్చేసాము. కొంతసేపు అయితే వెయిట్ చేయమన్నారనమాట.
ఇంకా తెలిసిందే కదా, ఎప్పుడు వెళ్ళినా అక్కడ వెయిటింగ్ ఉంటుంది. అంటే అంత ఎక్కువసేపు కాదు, బట్ జస్ట్ ఒక 5 minutes అలా వెయిట్ చేసామన్నమాట. ఇక్కడ పిల్లలు జాను అయితే సెల్ఫీ తీయమంది, అదే పిక్చర్ తీయమంది అనమాట. ఇంకా అక్కడ నుంచోమంటే వీళ్ళు అలా నుంచున్నారు. కొన్ని ఫొటోస్ అయితే తీసాం వీళ్ళకి. ఇక్కడ పిల్లలు కూడా ఇష్టమేనండి ఫుడ్, అంటే ఇష్టంగానే తింటారు. కొంచెం స్పైస్ ఉంటుంది కానీ పర్లేదు, ఇష్టంగానే తింటారు వీళ్ళు కూడా. ఇంకా అయితే కొంచెంసేపు వెయిట్ చేయమన్నారని చెప్పి ఇక్కడ అయితే కూర్చున్నాం. ఎవరు లేరు, మాకైతే ఒక 5 minutes అయితే వెయిట్ చేయమని చెప్తే ఇంకా అలా కూర్చున్నాము. వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఇక్కడ. కొంతసేపు అయితే ఆడుకున్నారు అలా. మేమైతే అలా బయట గ్రీనరీ అవన్నీ చూస్తున్నాం కూర్చొని. అదిగోండి బుడ్డోడు చూడండి ఎలా ఆడుతున్నాడు వాళ్ళ అమ్మమ్మతో. ఇంకా మేమైతే మా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చెప్పుకున్నాం అనమాట. అంటే శ్రీకన్యలో ఫేమస్ అంటే, స్పెషల్ అంటే ఇంక ఇదే కదా. అలా అయిపోయింది. సో బాగుంటుంది అక్కడ అని చెప్పి ఇంకా ఎప్పుడు వెళ్ళినా అదే ఫ్రై పీస్ చెప్తాము, స్టార్టర్స్ చేంజ్ చేస్తాం అంతే. ఇక్కడ నాకు ఇష్టమైంది ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే చాలా బాగుంటుంది శ్రీకన్యలో. అదే వీడియో తీసా అనమాట. ఇంకా అయితే తినేసి అయితే బయలుదేరిపోయాం. మళ్ళీ రెస్టారెంట్ నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోయాం. ఇంకా ఎక్కడికి వెళ్తామో చూడండి. కొట్టి ఇంకా బాలమా వచ్చేదా. ఇంకా నెక్స్ట్ ఫేమస్ ఏంటి అంటే కడియం నర్సరీ అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, కడియంలో మొక్కలు నర్సరీలు ఇవన్నీ ఫేమస్ కదా. సో అదైతే అక్కడైతే ఆగామన్నమాట. అంటే ఆగాలని ప్లాన్ ఏం లేదు, బట్ బాగుంది కదా, మా ఊడికి మొక్కలంటే పిచ్చి అనమాట. ఇంక ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా ఇక్కడ ఆగుదాం అంటాడు. ఇంకా సర్లే బాగున్నాయి కదా, మొక్కలు కూడా బాగున్నాయి అని చెప్పి బాగుంటాయి కదా చూడడానికి, పీస్ఫుల్గా ఉంటుంది కదా లోపలికి వెళ్తే అని చెప్పి అయితే ఆగామన్నమాట. ఇక్కడ అంతా చూస్తున్నాం, ఏదన్నా ఒక కొన్ని మొక్కలు తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. పెద్ద మల్లిలా పెద్ద చూడు మన ఇంట్లో ఈ రోజు చూడు బాగుంది, పింక్. ఏమో నాటు గులాబీలు. ఇదిగో మందారం, ఇదిగో ఇదిగో మందారాలు ఇవన్నీ. చిన్న బాగుందా, బాగున్నాయా, పడిపోతావా, పడవు. బాగుంది కాదా, ఎవరు రమ్మంటున్నారు? కలర్ బాగుంది, తీసుకుంటా. కలర్ బాగుంది. మీరే హైదరాబాద్ అట్టుకెళ్ళాలి, మరి పట్టుకెళ్తాం. హైదరాబాద్ అట్టుకెళ్ళేదాకా పోషించి దీన్ని అక్కడ మేము పోషిస్తాం.
ఏమో చూడు. ఇంకా పింక్ మందారం బాగుంది. పింక్ ర్యాక్ మందారం. నువ్వు వెళ్ళవా? పోస్తే మందారం పోస్తే అవును. ఇంకెక్కడ మందారం చూడు, ర్యాక్ బాగుంది. రేక మన ఇంట్లో నుండి ఓయ్ స్లోగా పరిగెట్టు. మందారం ఇది కడియం ఇందాక అడిగింది ఫోటో తీసుకోవడం చాలా తీసుకోండి అమ్మ దాని ఇక్కడ నర్సరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే మా బుడ్డోళ్ళతో సెల్ఫీలు తీసుకుంటామని అయితే అడిగారు. వాళ్ళకి తెగ నచ్చేసారనమాట. ఈ మా బుడ్డోడు జాన్విత వీళ్ళైతే ఇంకా పిల్లలైతే తెగ నచ్చేసారు వాళ్ళకి. ఇంకా ఫోటో తీసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గరికి రమ్మంటే వెళ్ళారు వీళ్ళైతే. ఈడైతే వెళ్ళలేదు, బుడ్డోడైతే. జాన్విత అయితే వెళ్ళింది. వాళ్ళైతే ఇంకా సెల్ఫీలు తీసుకున్నారు కొన్ని. పండగ చేసుకో, పండగ 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 చేసుకో. నడిచిన్ను ఇంకా అలా ఏం కావాలి? నీళ్ళు కావాలా? ఎందుకు నీళ్ళకి వెళ్ళకూడదు బాబాయ్. ఆచా హాటా? హాట్ దగ్గరికి వెళ్ళలేం పైకి ఎలా వెళ్తావు? ఇలాగ ఎక్కలేవు. అలా వెళ్ళాలి దా. బతుకుదా మళ్ళీ? బతుకుద్ది. సింపుగాడు బురదలో వేసేవిట్రా కాళ్ళు. తెల్ల రోజు మా ఓడైతే అక్కడ బురదలో కాళ్ళు వేసాడండి. మొత్తం కాళ్ళ నిండా చెప్పుల నిండా బురద అయిపోయింది. ఇంకా ఆవిడ నర్సరీ ఆ ఓనర్ ఉంది కదా, ఆవిడైతే పాపం మొత్తం చెప్పులు వీడి కాళ్ళు అన్నీ క్లీన్ చేసింది అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. ఇంకా తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాం మేము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్ తెలుగు.